నేను మీ డాక్టర్ అపర్ణ. నేను ఈరోజు ఎల్కేవి జెమ్స్ అండ్ డైమండ్స్ షోరూమ్ దగ్గర వచ్చినానండి. సో లెట్స్ సీ వాట్ ఆల్ కలెక్షన్ దే హ్యావ్. ఏమేమి కలెక్షన్ ఉందో లోపలికి వెళ్ళి చూద్దాము రండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్. ఐ డాక్టర్ అపర్ణ. సో నేను మీ డాక్టర్ అపర్ణ. ఈరోజు ఎక్కడ ఉన్నానో తెలుసా అండి? ఎల్కేవి జెమ్స్ అండ్ డైమండ్స్ షాప్లో ఉన్నానండి. ఇది మన సైదాబాద్లో ఉంది. సో ఇక్కడ మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూపించడానికి ఈ స్టోర్ హెడ్ మనకి విశాల్గా చూపిస్తున్నారు. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఈ ఫ్లోర్లో మనకి జెమ్స్, బీడ్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఏమేమి ఉన్నాయి అనేది మా వ్యూవర్స్కి చూపించండి. తప్పకుండా. మన స్టోర్ వచ్చేసి మేడం లైక్ సైదాబాద్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది. మనం ఈ స్టోర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ ఇది కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేసాం. లైక్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 years అవుతుంది. మనం యాక్చువల్లీ ఈ బిజినెస్లో ఉండి లైక్ 25 years మా ఫాదర్స్ నుంచి. యాక్చువల్లీ మా నేమ్ కూడా ఒక ఎక్స్క్లూజివ్ థింగ్ ఉంది. ఎల్కేవి మా ఫర్మ్ నేమ్. ఎల్ అంటే మా తాతయ్య పేరు లక్ష్మయ్య, కే అంటే మా నాన్న వాళ్ళు ముగ్గురు, కాళిదాస్, కిరణ్, కిషోర్. వి అంటే మేము అందరం పిల్లలం 8 మంది. లైక్ విశాల్, వినీత్, విశేష్, విహారిక, వర్షిత్, మన్యుష, విశాల్, అట్లా మొత్తం 8 మంది ఉంటారు. మొత్తం 3 జనరేషన్ కలిపి ఈ నేమ్ లాస్ట్. సో అదండి వీళ్ళ స్టోర్ నేమ్ కి కూడా ఒక స్పెసిఫిక్ గా, అంటే చూసారు కదా, ఇట్ కమ్స్ లైక్ అంటే మనకు ఒక ఫ్యామిలీ నుండి ఆ రెస్పెక్ట్ అవన్నీ పరంపర అనుశాసన అలా కూడా అది ఫాలో అవుతున్నారు. సో పెద్దలు నడిపించిన దారిలో వాళ్ళు పిల్లలు నెక్స్ట్ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన దగ్గర వచ్చేసి రియల్ బీట్స్ లైక్ ఎమరల్డ్, రూబీ, టాంజనైట్స్ అట్లా రియల్ నుంచి నార్మల్ బేసిక్ చీడ్ మోతి పర్ల్స్ లో కూడా మనకు రియల్ పర్ల్స్, గల్ఫ్ పర్ల్స్, కేసీ పర్ల్స్, కోరల్స్ లో కూడా రియల్ కోరల్స్, తైవాన్ కోరల్, ఇటాలియన్ కోరల్, ఇంకా రియల్ న్యాచురల్ స్టోన్స్ చాలా ఉన్నాయి. మనం ఫస్ట్ ఇప్పుడు ఆ సెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇవి రియల్ రూబీ బీడ్స్ అనమాట. ఇవి వచ్చేసి రియల్ రూబీ బీడ్స్. ఇది కంప్లీట్లీ ఒక న్యాచురల్ స్టోన్ని కొంచెం నీట్గా కార్ చేసి మనకు ప్రతి డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్లో ఉంటాయి ఈ రియల్ రూబీ బీడ్స్. మనకు దీంట్లో కటింగ్లో ఉంటాయి, ప్లెయిన్లో ఉంటాయి, నార్మల్గా మనకు వీళ్ళ రింగ్లో రూబీ స్టోన్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ మనకి రియల్ కాబట్టి ఇలాంటి షేడ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి మనకి చైన్స్ అంటే ఎన్ని లైన్స్ కావాలంటే అలా మనకి కస్టమైజ్ చేసిస్తారు. ఈవెన్ మనకి లూజ్ కావాలన్నా లూజ్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ ఎప్పుడైనా సరే రియల్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అనమాట. అవును, అదే ఈ లైన్లో ఉన్న షేడ్ మళ్ళీ ఇంకో లైన్లో ఉండదు. సో అలాంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా ప్రీషియస్ స్టోన్స్ ఒరిజినల్ అంటే అవి డిఫరెంట్ కలర్స్ లో దొరుకుతాయి. ఒకటే కలర్ ఉంది అంటే అది ఆర్టిఫిషియల్ అన్నట్టు. చైనా బీట్స్ ఉంటాయి మార్కెట్ లో, చాలా మటుకు చైనా బీట్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్త కొనే ముందు. మీరు సింపుల్ ట్రిక్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పినట్టు మీరు ఆ బీడ్ ని చూసి అన్ని లైన్ లో అన్ని ఒకటే కలర్ ఉండవు, అది న్యాచురల్ అని ఈజీగా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది రూబీస్. సో అలాంటిది ఇంకేమున్నాయి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది రియల్ ఎమరల్డ్ బీడ్స్. దీనిలో మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఒక బీట్కి ఒక్కొక్క బీట్కి అసలు కనీసం సంబంధం కూడా ఉండదు. ఇవన్నీ న్యాచురల్ స్టోన్ అన్నమాట. ఇది చూస్తుంటే కొన్నిట్లో ఇలా బ్యూటిఫుల్గా తెలుస్తున్నది. సో ఈ న్యాచురల్ క్రిస్టల్స్ వేసుకునేటప్పుడు ఏంటి అంటే చాలా జాగ్రత్తగా, చాలా ఎనర్జీస్ కూడా ఉంటాయండి వీటిలో. యాక్చువల్ చెప్పాలంటే చాలా హీలింగ్ ఎనర్జీస్. ఇప్పుడు మనకి మామూలుగా కూడా నవరత్నాలు రాసిస్తారు కదా, అలాంటప్పుడు ఈ న్యాచురల్ స్టోన్ ఎంత న్యాచురల్ తీసుకుంటేనే దాని ఎఫెక్ట్ అంత ఉంటుంది. సో అలాంటిది మీరు సెట్ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని ప్రైసింగ్ కూడా న్యాచురల్కి మనకు నార్మల్ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ బీట్స్ కూడా మన దగ్గర ఉంటాయి. అవి సమ్వేర్ అరౌండ్ మనకు 2000-3000లో కూడా ఆల్మోస్ట్ ఒక దండ మొత్తం దొరికిపోతుంది. అవి హానిక్స్ అంటారు, స్ట్రాబెరీ అంటారు. కాకపోతే ఇవి మాత్రం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ దండ తీసుకోవాలంటే మినిమం 30,000 to 40,000 కాస్ట్ పడుతుంది. రియల్ వెళ్ళేసరికి దాని వాల్యూ అంత. అంటే ఇప్పుడు వీటిలో ఈ సైజ్ ఉంది కదండి, అలా మనకి డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ సైజ్ షేప్స్ మన దగ్గర. ఓకే. సో మీరు అంటే పెద్ద ఇష్టం లేదు అలా అనుకున్నప్పుడు మీరు చిన్న కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అలా మనకు ఒరిజినల్ క్రిస్టల్స్ అనేవి కూడా పర్ఫెక్ట్ ఒరిజినల్వి దొరుకుతాయి అనమాట. సో అలా కాకుండా మీరు ఒకవేళ మాకు అంత క్రిస్టల్స్ వద్దు, గ్రీన్ మ్యాచింగ్ చాలా అనుకుంటే అలా మీకు కావాల్సినవి కూడా ఇక్కడ రెగ్యులర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చాలా బాగుందండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మన ముందు కనిపించేది వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ 2 different types ఆఫ్ బీడ్స్. ఫస్ట్ ఒకటి వచ్చేసి క్రిస్టల్. ఇదేంటి సీజెడ్ లైన్స్ అంటాం అనమాట. వైట్ కలర్లో సీజెడ్ లైన్స్. ఆల్టర్నేట్గా దాంట్లో వేసింది ఏంటంటే 2 mm స్వరోస్కి అనమాట. ఈ 2 కాంబినేషన్స్లో ప్రజెంట్ ఈ లుక్లో ఉంది. దీంట్లో మనకు డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా మనం వేసుకోవచ్చు.
ప్రజెంట్ హాట్ సెల్లింగ్లో ఈ టైప్ ఆఫ్ బీడ్స్ చాలా ఎక్కువ పోతుంది. సో ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్లో మీరు బీడ్స్ తీసుకోవాలి అనుకుంటే ఇలా మనకి విత్ సిజెట్స్ అండ్ స్వరాస్కి వచ్చాయి. అండ్ స్వరాస్కి మీకు ఇందాక చూపించినట్టు చాలా లాంగ్ టర్మ్లో చాలా బాగుంటాయి, మామూలుగా కలర్ ఫేడ్ అవడం కాదు. స్వరాస్కి ఇస్ మోర్ ఆఫ్ ప్రీషియస్ స్టోన్ అనమాట. సో అది దాని వాల్యూ దానికి ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఇలా సిజెట్స్ వచ్చాయి కాబట్టి మనకి ఆ లుక్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ మీకు కావాల్సిన కలర్ కూడా ఇక్కడ మన కస్టమైజబుల్ చేయొచ్చు అనమాట. బేసిక్గా దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2500 to 4500 డిపెండింగ్ అపాన్ మీరు ఎన్ని లైన్ సెలెక్ట్ చేసుకున్నారో, లెంత్ ఎంత సెలెక్ట్ చేసుకున్నారో వేరీ అవుతూ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ ఉందండి. అసలు ఈ వైట్ ఇది కూడా అన్నిటికీ సూట్ అవుతుంది. సో వైట్ కాకుండా మీరు ఇంకే కలర్స్ అయినా కూడా మనకంటే పేస్టల్ కలర్స్ అలా ఉంటాయండి, లేకపోతే మామూలు కలర్స్ వైట్ కూడా బ్లూస్ సీజెడ్ లైన్స్ లో ఆల్మోస్ట్ లైక్ వి డు హావ్ లైక్ 20 డిఫరెంట్ కలర్స్. ఓకే. సో స్వరాస్కి లో మనకు వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయి, గోల్డ్, లైట్ గోల్డ్ అండ్ క్రీమ్. ఓకే. యూ కెన్ గో విత్ కాంబినేషన్ ఆఫ్ దిస్. సో అవి మధ్యలో మనం వేసుకోవచ్చు కాబట్టి మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ లో మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో చాయిస్ మీది, కలర్ ఆప్షన్స్ కూడా మీవి, బట్ వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. సో ఇవి అంటే సుమారుగా మనం చేసి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? డిజైన్ యాక్చువల్గా లేదు యాక్చువల్గా అల్లెట్ అయినా కిందనే ఉంటాడు, మనకు స్పాట్ ఆన్ ఉంటుంది. మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అంతే. మనం ఏ బీట్స్ తీసుకున్నా నచ్చిన. సో ఈ రోజు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకో, నీ చీరకు అది లేదు అనుకుంటే అది తీసుకొని మీకు కావాలంటే వచ్చేస్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. జస్ట్ మీ దగ్గర ఏదైనా మీకు నార్మల్ ఏదైనా ఇన్స్టాలో కానీ, ఇప్పుడు మాక్సిమం డిజైన్స్ అంతా Pinterest ఇన్స్టాలో వస్తున్నాయి కాబట్టి మీకు ఏ డిజైన్ ఉన్నా సరే ఆ బీట్స్ అని మన దగ్గర దొరుకుతాయి, కింద వెళ్ళేసి కస్టమైజబుల్ చేసి. అండ్ మీకు వీళ్ళు ఆల్రెడీ మనకి చాలా ప్లేసెస్ కి హోల్సేల్ ఇవి కూడా కాబట్టి మీకు ప్రైసింగ్ అనేది కూడా బెస్ట్ ప్రైసింగ్ లో వస్తుందండి. ఇప్పుడు మన కళ్ళ ముందు వచ్చేసి టాంజనైట్స్ అంటాం మనము, దీన్ని టాంజనైట్ బీట్స్ అంటారు. బేసిక్గా ఇవి ఆఫ్రికా అట్లాంటి కాంటినెంట్స్లో ఎక్కువ దొరుకుతాయి అనమాట. ఇది కొంచెం రేరెస్ట్ స్టోన్ అని చెప్పాలి. దీన్ని ఎక్కువగా చాలా మంది ఏంటంటే మనం విక్టోరియన్ జ్యువెలరీలో కానీ, డైమండ్స్లో కానీ దాంట్లో ఎక్కువ మ్యాచ్ చేసుకుంటారు. అదే సుత్త బీట్ చేసుకున్నా ఇట్ లుక్స్ వెరీ అంటే వెరీ ఎలిగెంట్. దీంట్లో మనకు ఈ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో కటింగ్లో కూడా ఉంటాయి అనమాట. సేమ్ మనం ఎమరల్డ్లో ఎలా చూసామో దీంట్లో కూడా ఈవెన్ టాంజనైట్స్లో కూడా మన కటింగ్ షేప్లో కూడా మనకు దొరుకుతాయి అనమాట. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, న్యాచురల్ కార్వింగ్ బీడ్స్. న్యాచురల్ స్టోన్తో కార్వింగ్ చేశారు మొత్తం. సో ఇవి క్యారెట్స్ లెక్కన మనకి ఉంటుందండి. ఓకే. సుమారుగా ఎంత ఉండొచ్చు ప్రైసింగ్? అప్రాక్సిమేట్లీ 3 to 3500 వరకు ఒక దాని మీద. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, అసలు మనకి ఎంత క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. లైట్ లావెండర్, అసలు ఎంత షేడ్స్ అంటే పింక్, పర్పుల్, నాలా కలర్లో పిచ్చిన వాళ్ళు అయితే అన్ని శారీస్కి ఒక్కొక్కటి చేయించుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి పర్ల్ సెక్షన్లో ఉన్నాము. మన పర్ల్స్లో వచ్చి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పర్ల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ పర్ల్స్, రౌండ్ పర్ల్స్, హాఫ్ రౌండ్ పర్ల్స్, కల్కీ పర్ల్స్, ఇర్రెగ్యులర్ షేప్ పర్ల్స్, అవన్నీ కూడా డిఫరెంట్ సైజ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేనున్న సెక్షన్, ఇప్పుడు మన ఈ సెక్షన్ వచ్చేసి కంప్లీట్ రియల్ సెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇవి మనకు వచ్చేసి గ్రామ్ వైజ్ ఉంటాయి, క్యారెట్ వైజ్ ఉంటాయి, కొన్ని లైన్ వైజ్ కూడా ఉంటాయి. మళ్ళీ మనకు ఇంకో సైడ్ వచ్చేసి షెల్ పర్ల్స్ అంటాం ఈ సెక్షన్ వచ్చేసి. ఓకే. ఇవి ఏంటంటే వెన్ కంపేర్ టు దోస్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందులో ఏంటంటే పర్ల్స్లో ఎప్పుడు కూడా సైజ్ ఎంత చిన్నగా ఎంత ఉంటే అంత ఎక్స్పెన్సివ్ పడుతూ ఉంటుంది, సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత తక్కువ పడుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి కల్కీ పర్ల్స్ అంటాం అనమాట బేసిక్గా. దీంట్లో షెల్ పర్ల్స్, కల్కీ పర్ల్స్ అనే మిక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నవరత్నం బీడ్స్, రియల్ నవరత్నం బీడ్స్, రియల్ కోరల్ బీడ్స్. ఈ సెక్షన్ అంతా కంప్లీట్ రియల్ పర్ల్స్, కోరల్ అండ్ నవరత్నం బీడ్స్. సో మీకు అక్కడ చూపించాను కదా, కొన్ని అల్లీస్ మనం రెడీ చేసి పెడతాము. ఇప్పుడు యూఎస్ కస్టమర్స్ కానీ బయట ఎన్ఆర్ఐ కస్టమర్స్ అందరూ ఏంటంటే దే డోంట్ హ్యావ్ టైం అనమాట. మనం అల్లించి కూర్చొని టైం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రెడీ టు గిఫ్ట్ సమ్మన్ ఎల్స్, విల్ కమ్ అండ్ పిక్ ఇట్ అప్ డైరెక్ట్. ఓకే. ఈ పీస్ ఇంత అన్నట్టు మనం సేల్. అంటే ఇప్పుడు పీస్ వైజ్ ఉంటుందండి లేకపోతే? ఓకే. పీస్ ఇంత అన్నట్టు మనం సేల్ చేస్తాం. దీంట్లో డిఫరెంట్ ఇప్పుడు ఇది తీసుకున్నారనుకోండి, దీంట్లో వచ్చేసి మనకు బ్లాక్ స్పినల్ బీడ్స్, ఇవన్నీ గోల్డ్ బాల్స్ అనమాట. ఇవి ఏంటంటే గ్రామ్ బై 120, గ్రామ్ బై 50, గ్రామ్ బై 80 అట్లా ఉంటాయి. దాన్ని బట్టి సైజెస్ మారుతుంటాయి. అలా తీసుకొని ఇది ఒక సింగిల్ బాల్ వేసుకొని, ఇది కూడా ఒక ట్రెండ్ రియల్ ఎమరల్డ్ బీడ్స్. ఇది మనకు ఆల్మోస్ట్ లైక్ 11 లైన్స్లో ఉంది. దీని కాస్ట్ అరౌండ్ మనకు ఆల్మోస్ట్ జస్ట్ ఈ 11 లైన్స్ కాస్ట్ మనకి 80 to 85,000 పడుతుంది. దీంట్లో మనకు కావాలంటే సేమ్ ఎమరల్డ్లో కాపీ కూడా ఉన్నాయి, రియల్ కూడా ఉన్నాయి. కస్టమర్కి ఎట్లా కావాలంటే దాన్ని బట్టి మనం ఇస్తాం అనమాట. ఇప్పుడు మనం ఉన్నవి వచ్చేసి ఏంటంటే స్వరోస్కి బీడ్స్. దీంట్లో మనకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కాకపోతే మన దగ్గర మన మార్కెట్లో ఎక్కువ ఈ 3 కలర్స్ అనేవి ఎక్కువ పడతాయి, గోల్డ్, లైట్ గోల్డ్, వైట్. దీంట్లో కూడా మనకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అనమాట. మనకు స్టార్టింగ్ ఫ్రమ్ 2mm to 10mm వరకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. దీంట్లో రేంజెస్ ఎట్లా ఉంటాయంటే లైన్ వచ్చేసి మనకు 500 రూపీస్ to 1000 అంతే. దీంట్లో మనకు క్వాలిటీస్ ఉంటాయి. బేసిక్గా మీ మార్కెట్లో వెళ్తే 300, 400 దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే ఒక బ్రాండ్, స్వరోస్కి అని ఒక బ్రాండ్ ఉంటుంది. దాని డ్యూరబిలిటీ ఏంటంటే జనరల్ పర్ల్స్ మనకు ఒక 1 year వస్తే ఇది మనం 3 to 4 years ఉంటుంది.
పైన వేరింగ్ వెళ్ళకుండా నీట్గా మనకు కావాలంటే ఆ పల్స్ కావాలంటే ఆ రెగ్యులర్ పల్స్ కూడా మన దగ్గర సపరేట్గా అవైలబుల్ ఉన్నాయి. అది 300 రూపీస్లో పడతాయి, కాకపోతే దాని గ్యారంటీ ఉండదు. ఇదంటే మినిమం ఒక 3 ఇయర్స్ వరకు కన్నా మనకు నీట్గా వైట్, లైట్ గోల్డ్, గోల్డ్. సో కలెక్షన్ అయితే చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందండి. ఈ సైజ్ దొరకదు, ఆ సైజ్ దొరకదని లేదా, ఎక్కడ ఎలా అయినా అదే అన్నీ దొరుకుతాయి. అది ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర అవైలబుల్ లేకున్నా మనము ఒకవేళ ఆర్డర్ ఇస్తే బీట్స్లో కానీ దేంట్లో కానీ 15 డేస్లో మనకు డెలివరీ ఉంటుంది. ఎందుకంటే మొత్తం మనకు రావాల్సినంతా మ్యాక్సిమం జైపూర్ నుంచి వస్తుంది. ఈ న్యాచురల్ బీట్స్ అన్నీ కూడా మనకు రాజస్థాన్ నుంచి కూడా. సో ఇక్కడ ఆనిక్స్తో చేసిన ఉన్నాయండి బీడ్స్ చైన్, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. ఇలాంటివి మనం అసలు జస్ట్ ఒక మంచి పార్టీ వేర్ క్యాజువల్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడండి, స్టోన్స్ ఎంత బాగున్నాయో. అండ్ వీటిలోనే మనకి ఇలా మొత్తం చైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఏ కలర్ కావాలన్నా, ఏ షేడ్ కావాలన్నా దాని నుంచి మనము పిక్ చేసుకుంటే వాళ్ళు చేసిస్తారనమాట. అండ్ ఇవి క్రిస్టల్స్ కదండి, జేడ్స్. జేడ్స్ కటింగ్లో ఎంఎంస్ ఉంటాయి, 4 mm, 2x3, 3x2 అంటారు. ఓహో, ఓకే. జేడ్ బాటి అంటారు. జేడ్ బాటి, జేడ్ బాటి షేప్ అంటారు, జేడ్స్ అంటారు. ఆహా, ఓకే ఓకే. వచ్చే వరలక్ష్మి వ్రతానికి మనం 2 days ఆఫర్ పెట్టాము. ఓకే. 8th రోజు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఇట్స్ ఆన్ ఫ్రైడే అండ్ సాటర్డే 2 days మనకు బీట్స్ పైన అప్ టు 60% ఆఫ్, కొన్ని బీట్స్ పైన అండ్ ప్రీషియస్ బీట్స్ పైన ఆల్మోస్ట్ లైక్ 35% ఆఫ్. అంటే షూటింగ్ ఆపేసి నేను కూడా షాపింగ్కి వచ్చాను ఫస్ట్ అనమాట. సో లేడీస్ అందరూ చూడండి ఎంత మంచి ఆఫర్ నడుస్తున్నదో. వరలక్ష్మి వ్రతం రోజు తొందర పూజ చేసుకొని అలా చారుమంతా తిరిగితే ఇలా గజ్జలు అలా వచ్చినట్టు మనకు కూడా మీరు ఎల్కేవీకి వస్తే మంచి ప్రైస్తో మీరు అంటే ఉత్తి గాజులే కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఉచ్చి చైన్ కొనుక్కోవాలన్నా అదొక్కటి కాకుండా దాంతోపాటు ఆ ప్రైస్ మీరు అనుకున్న బడ్జెట్లోనే ఇంకా ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆఫర్ అండి. August 8th, 9th. సో ఆల్ టైప్ ఆఫ్ బీడ్స్ మీద ఉంది ఆఫర్. సో ఓకే అండి. అండ్ ప్రీషియస్ బీడ్స్ మీద కూడా ఉందంటున్నారు కదా మీరు. సో కంపల్సరీ ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి. సో ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఇది అందరికీ ఉంది. సో ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా, ఎవరైతే షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారో. సో ఓకే అండి, చాలా థ్యాంక్స్. సో చూసాం కదా ఫ్రెండ్స్ ఎంత కలెక్షన్ ఉందో ఇక్కడ. సో నేను స్టోర్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మీరు కూడా ఈ స్టోర్ని విజిట్ చేయండి అండ్ బెస్ట్ ప్రైస్లో లేటెస్ట్ డిజైన్స్ని చూస్ చేసుకొని మీ షాపింగ్ని ఫినిష్ చేసుకోండి రాబోయే వరలక్ష్మి వ్రతానికి. అండ్ ఇప్పుడు కూడా సమ్ ఆషాఢం ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మీకు గుడ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ప్రైజింగ్ అనేది చాలా బాగా ఇస్తారనమాట. సో ఇంకెందుకు, తొందరగా విజిట్ చేయండి స్టోర్ని. ఓకే, మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.